మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? మొటిమల గుంతలకి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి ఆలోచిస్తున్నారా? సేఫ్గా ఉంటాయా లేక దానికి ఏమన్నా ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనే దాని గురించి ఆలోచిస్తున్నారని అంటే మీ సందేహాలన్నిటికీ జవాబు ఇవ్వటానికని నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి యంగ్స్టర్స్కి మొటిమల గుంతలు అనేటివి వస్తాయండి. ఈ మొటిమల గుంతలు అనేటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. మొటిమల గుంతలు ఒక్కొక్కసారి పిగ్మెంటెడ్గా కూడా ఉంటుందండి, అంటే నలుపుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ పిగ్మెంటెడ్ గుంతలు స్కార్స్ ఏవైతే ఉంటాయో అది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఫొటోస్ తీసుకున్నా కానీ దానికి నల్ల చుక్కలు కనిపిస్తాయండి. లేక మనకి ఎప్పుడైనా కానీ నలుగురితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చూపు మన చర్మం పైనకి వెళ్తుందన్న భావనలో వాళ్ళలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపైర్మెంట్కి మనము ఏ విధమైన లేజర్స్ చేయొచ్చు అనే దాని గురించి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మొటిమల గుంతలకి ఎటువంటివైనా ట్యాబ్లెట్స్ కానీ క్రీమ్స్ కానీ వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. ట్యాబ్లెట్స్ కానీ క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ ఏవన్నా కానీ మొటిమల గుంతలకి మీరు పెడుతూ ఉంటే అది ఏ విధంగా కూడా మీకు రిజల్ట్ అనేది తీసుకురాదండి. వాటిని మీరు కాంబినేషన్లో లేజర్స్తో కాంబినేషన్లో చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి రావచ్చు అనమాట. అంటే ఈ లేజర్సే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ కూడా ఉంటాయండి. నేను దాని గురించి ఇవాళ వివరిస్తానండి. అయితే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? లేజర్ అని అంటే మనకు తెలుసు, ఒక లేజర్ బీమ్ పాస్ చేసి చర్మం లోపలికి స్కిన్ రిజువనేషన్ చేస్తారు అని. మనకి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సెల్ ఫోన్ వేవ్స్ ఏవైతే ఉంటాయో, సెల్ ఫోన్ల నుంచి మనకి ఏదైతే కనిపించని ఇన్విజిబుల్ రేడియేషన్స్ ఏవైతే అవుతాయో వాటిని హై యాంప్లిట్యూడ్లో మనము దాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. సో అలాంటి రేడియో వేవ్స్ని మనం ఫ్రీక్వెన్సీ అనేది మార్చి దానికి తగ్గట్టుగా మనము చేస్తామన్నమాట. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీలో వివిధ రకాలైన టెక్నాలజీస్ ఉంటాయండి. మా దగ్గర కొత్త టెక్నాలజీ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీది, హై ఇంటెన్సిటీది, మోనోపోలార్ అండ్ బైపోలార్ కాంబినేషన్స్లో ఉన్న ఈ టెక్నాలజీస్ని ట్రీట్మెంట్స్ మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ట్రీట్మెంట్స్ మనం చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. అయితే దీంట్లో కొన్ని మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుందండి, కొన్ని నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటాయి, కొన్ని ఫ్రాక్షనల్ రేడియో ఫ్రీక్వెన్సీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ మనకి ఏం చేస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మా దగ్గర కొత్త 3 డీప్ టెక్నాలజీ అనేది కూడా వచ్చిందండి. అది స్కిన్ని రీజువనేషన్ డీపర్ లేయర్స్ నుంచి తీసుకురావటానికని చేస్తుందండి. ఈ 3 డీప్ టెక్నాలజీ అనేది చాలా మంచి టెక్నాలజీ అండి, FDA అప్రూవ్డ్ టెక్నాలజీ ఇది. ఈ టెక్నాలజీస్లో ఏం జరుగుతుందనంటే ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఇంకో ఎలక్ట్రోడ్కి మనకి ఒక బీమ్ లాగా పాస్ అవుతూ ఉంటుందన్నమాట. సైమల్టేనియస్గా అంటే సరైన అదే సమయానికి రెండో ఎలక్ట్రోడ్ నుంచి ఇంకో మూడో ఎలక్ట్రోడ్ నుంచి కూడా ఇంకా డీపర్ లేయర్స్కి ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ 3 డీప్ టెక్నాలజీ తోటి ఏమవుతుందనంటే చర్మంలో మనకి స్కిన్ రీజువనేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీతో పాటు ఈ 3 డీప్ టెక్నాలజీని యూస్ చేసినప్పుడు రిజల్ట్స్ అనేటివి చాలా బాగా వస్తూ ఉంటుందన్నమాట. సో మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, 3 డీప్ టెక్నాలజీ, స్కిన్ రీజువనేషన్ తోటి మనకి హైబ్రిడ్ స్కార్ టెక్నాలజీస్ కూడా యూస్ చేస్తాం. హైబ్రిడ్ స్కార్ టెక్నాలజీ అని అంటే మనకి ఫ్రాక్షనల్ CO2 అండ్ ఎర్బియం గ్లాస్, ఇది చాలా కొత్త టెక్నాలజీ అండి. రీసెంట్గానే ప్రపంచంలో లాంచ్ అయింది. మన సౌత్ ఇండియాలో కూడా మనకి చాలా కొన్ని సెంటర్స్ మాత్రమే ఉంటాయి ఈ లేజర్స్ తోటి. మా దగ్గర ఈ లేజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ అన్నిటినీ కంబైన్ చేసి మీకు మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, హైబ్రిడ్ స్కార్ లేజర్స్, అలానే సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ టెక్నాలజీస్ని కంబైన్ చేసి అమాల్గమేట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడానికని ప్రయత్నం చేయొచ్చండి. అయితే ఈ హైబ్రిడ్ స్కార్ లేజర్స్ అనేటివి ఏం చేస్తాయి? ఫ్రాక్షనల్ CO2, ఎర్బియం గ్లాస్ టెక్నాలజీస్ని కలిపి దాన్ని ఒకటే షాట్లో ఒకటే బీమ్లో ఇచ్చేస్తుంది అనమాట. అయితే ఫ్రాక్షనల్ CO2 అనేది స్కిన్ లోపలికి చొచ్చుకుపోతుందండి. మనకి ఎర్బియం గ్లాస్ అనేది కొద్ది వరకే ఉంటుందన్నమాట. సో కింద డీప్గా స్కిన్ రీజువనేయటం, అలానే మీకు పైన స్కిన్ కూడా రీజువనేట్ కావటం, మొత్తానికి అన్ని లేయర్స్లో టార్గెట్ చేయటానికని మన దగ్గర అన్ని కాంబినేషన్ టెక్నాలజీస్తో చేయటం వల్ల బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తుంది. అయితే ఈ కాంబినేషన్స్ అనేటివి ఎప్పుడెప్పుడు చేయాలి అని అంటే నెలకు ఒక మాట చేయాలండి. దానితో పాటు మనం సన్ స్క్రీన్స్, సీరమ్స్, క్రీమ్స్ అది వాడుతూ ఉండాలి. కొల్లాజన్ ట్యాబ్లెట్స్, అలానే మనకి
గ్లూటథైన్ టాబ్లెట్స్, వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా కాంబినేషన్ చేస్తూ ఉంటే స్కిన్లో గ్లో కూడా రావటం అనేది మొదలెడుతూ ఉంటుందండి. అయితే మనకి స్కిన్లో మనకి రీజువినేషన్ వస్తూ చర్మంలో ఉన్న మొటిమల గుంతలు కూడా తగ్గుతూ మనకి ఈ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు దానికి కొద్దిగా నెలకు ఒకసారి రక్త పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్ కోసం అని రక్త పరీక్షలు అండి. ఈ వైటమిన్ ఏ, కొల్లాజన్, గ్లూటథైన్ ఇవన్నీ కాంబినేషన్లో మనం చేస్తున్నప్పుడు చర్మంలో మనకి ఈ యాక్నే స్కార్కి రిజల్ట్ వస్తుంది అని అంటే టాబ్లెట్స్ వలన అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. టాబ్లెట్స్ రోల్ ఎప్పుడు వస్తుందని అంటే కొల్లాజన్ ఎప్పుడైతే నియో కొల్లాజన్ ఫార్మేషన్ అవుతూ ఉంటుందో అప్పుడు ఈ టాబ్లెట్స్ వాటిని ఇంక్రీజ్ చేస్తుందన్నమాట. అది దానంతా అదే దానికి ఇండక్షన్ అనేది చేయదండి. అక్కడ కొల్లాజన్ రీజనరేషన్ అవుతున్నప్పుడు ఈ టాబ్లెట్స్ అనేటిది మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో కొల్లాజన్ రీజనరేషన్ కావటానికని ఈ టాబ్లెట్స్ వాడుకోవటం, అలానే లేజర్స్ చేయించుకోవటం, రేడియో ఫ్రీక్వెన్సీ డివైసెస్ చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో మొటిమల గుంతల గురించి అని నేను మీకు చెప్పాను కదండి, ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని దాని గురించి అని. ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక ఈ సందేహాలని మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి ఎప్పుడైనా కానీ టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను మీకు చేస్తూ ఉంటానండి. అలానే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి నేను తప్పకుండా టెక్స్ట్ రిప్లై అలానే వీడియో రిప్లై కూడా చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయాభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, ఎవరైనా చుట్టాలకైనా కానివ్వండి, మిత్రులకైనా కానివ్వండి, ఎవరికైనా మొటిమల గుంతలు ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్స్ లేవు అని చెప్పి అలా వదిలేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేసి తప్పకుండా ట్రీట్మెంట్ అవేర్నెస్ ఆప్షన్స్ క్రియేట్ చేయండి. మీరు అవేర్నెస్ చేస్తేనే అప్పుడు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. చాలామంది జీవితంలో అసలు నాకు ఇది ఎప్పుడు ట్రీట్మెంట్ జరగదు అని చెప్పి అనుకొని దాన్ని వదిలేస్తూ ఉంటారు, అలానే బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా మీకు చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రపంచంలోని మేటి టెక్నాలజీస్ మన దక్షిణ భారతదేశాలకి అలానే మన తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి అందుబాటు ధరల్లో మనం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామండి. తప్పకుండా ఇలాంటి మంచి టెక్నాలజీస్ని యూస్ చేసుకొని మీరు మంచి రిజల్ట్స్ సాధించవచ్చని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.